Yeah. So today we'll solve some programs, and then today evening we will jump into the dictionaries. So yeah, I hope you have already practiced whatever the task I have given in the last session. Okay. So you are able to see my screen, right? Yes, sir. Good. So this is one simple task. Like I will give one name. Out of that, I wanted the first letter to be capitalized and last letter to be capitalized. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ రావాలి. రిమైనింగ్ అంతా కూడా నాకు స్మాల్ లెటర్స్ ఉండాలి. జస్ట్ లైక్ హియర్ ఇఫ్ యు సీ హియర్ అమర్నాథ్, ఏ is capital letter, H is capital letters. This is what the output I wanted. How can you print? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎలా? సో ఫస్ట్ లెటర్ అప్పర్ కావాలి. దాన్ని కన్కాటినేట్ చేస్తున్నాను. నేమ్ 1 to -1 ప్లస్ నేమ్ ఆఫ్ -1 డాట్ అప్పర్. సో ఈ విధంగా రాయాలన్నమాట. ఓకే. సో మీకు ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సెంటర్ ద నేమ్. ఓకే. ఐఎమ్ గివింగ్ లైక్ ఆంధ్రప్రదేశ్. అవుట్పుట్ మీకు ఏమొచ్చింది? క్యాపిటల్ ఏ వచ్చింది. అదేవిధంగా చివరిలో హెచ్ క్యాపిటల్ అయింది. ఓకే. అర్థమైందా? సో దెన్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ విధంగా ఒక స్ట్రింగ్ ఇస్తే ఐ వాంటెడ్ ఏబిసిడిఎఫ్ హలో వరల్డ్, ఈ విధంగా ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి. ఆ స్ట్రింగ్ లో ఫస్ట్ 4 లెటర్స్ అప్పర్ కేస్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ 4 క్యారెక్టర్స్ అప్పర్ కేస్ అవ్వాలి, బట్ అవి రివర్స్ లో ఉండాలి. ఇక్కడ మీరు ఏబిసిడి చూసారు కదా, బట్ ఐ వాంటెడ్ డిసిబిఏ. ఓకే. ఎలా ఎలా ప్రింట్ చేయడం? నేమ్ అనేది ఉంది మన దగ్గర ఆల్రెడీ. నేమ్ చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా? 0 కొలన్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ 4 క్యారెక్టర్స్ అంటే 4th క్యారెక్టర్ వరకు. 0:4 ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ అప్పర్ కేస్. ఓకే. దెన్ ఐఎమ్ కన్కాటినేటింగ్ విత్ దిస్ ఫ్రమ్ 4th క్యారెక్టర్. అంటే నేమ్ ఫ్రమ్ 4th క్యారెక్టర్ అంటే 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంతవరకు? -1, -2, -3, -4. -4 వరకు అంటే 4 ఇన్వాల్వ్ కాదనమాట, ఇంతవరకు. సో ఇక్కడి నుంచి ఈ క్యారెక్టర్స్ వరకు మధ్యలో ఉన్నవన్నీ కూడా అప్పర్ కే ఐ మీన్ యాజ్ ఇట్ ఈస్ అలాగే స్మాల్ లెటర్స్ ఉండాలనుకోండి. సో అప్పుడేమి మీరు లోయర్. తర్వాత లాస్ట్ 4 క్యారెక్టర్స్ ఏం చేయాలి? ఫస్ట్ అప్పర్ కేస్ చేద్దాం. సో నేమ్ లాస్ట్ 4 క్యారెక్టర్స్ అంటే ఎక్కడి నుంచి? -4 దగ్గర నుంచి చివరి వరకు -4 కొలన్. సో దీన్ని అప్పర్. ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
we'll see whether we are getting the expected output or not. Okay, సో నేను ఇది ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అయింది? ఏబిసిడి ప్రింట్ అయింది. చివరి లెటర్స్ కూడా ఏబిసిడి ప్రింట్ అయ్యాయి. కానీ మనకి చివరి లెటర్స్ ఏం కావాలి? రివర్స్ అలో కావాలి. సో అప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇదంతా కూడా ఏంటి? ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో ఏముంది ఇప్పుడు? ఏబిసిడి ఉంది. సో దీన్ని నేను రివర్స్ చేయాలి. రివర్స్ చేయడం అంటే ఎట్లా? కొలన్ కొలన్ -1. ఇది తెలుసు కదా, హౌ టు రివర్స్ ఎ స్ట్రింగ్ బై యూజింగ్ స్ట్రింగ్ స్లైసింగ్. కొలన్ కొలన్ -1. ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి we got it as expected. ఓకే, DCBA. సో నేను ఇవి మీకు క్విక్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీరు ఎలాగ ఆన్సర్లు ఇవ్వడం లేదు కాబట్టి. సో మీరు మళ్ళీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని మీ ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి, లేకుంటే క్వశ్చన్లు మనం ఇంకా చూద్దాం ఏమేమి చేయగలము ఏం కథ అనేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ లిస్ట్ పైన ఇదనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ క్వశ్చన్ పెట్టాను, ఏంటి? ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ :15, మ్యాంగో 13, గ్రేప్స్ 10, పైనాపిల్ 5, బ్లా బ్లా బ్లా. సో లెట్స్ ఇవన్నీ వెయిట్స్ అనుకోండి. నౌ క్వశ్చన్ ఈజ్, సో టోటల్ హౌ మెనీ కేజెస్ ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సో ఐ వాంటెడ్ 15 + 13 + 10 + 5 + 6 + 3. దీనికి ప్రోగ్రామ్ రాయడం ఎలా? సో మనం ఏం చేయాలి? సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీరు యాక్చువల్‌గా ఇవన్నీ మీ చేత చేపించాలి. మీరు చేస్తారో లేదో తెలీదు కాబట్టి క్లాస్‌లో చెప్పేస్తున్నాను, మీకు అట్‌లీస్ట్ అర్థమవుతుందనేసి. సో దీని తర్వాత మీకు ఇంకా ఎక్కువ క్వెషన్‌లు ఇస్తాను కొన్ని. ఆ క్వెషన్‌లు మీరు ప్రాక్టీస్ చేయండి. సో లెట్ us టేక్ ఫస్ట్ స్ట్రింగ్, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్. సో ఇక్కడ ఏముంది? యాపిల్ = 15. సో ఇప్పుడు నాకు 15 మాత్రమే కావాలంటే వాట్ ఐ షుడ్ డూ? యాహ్! యూ కెన్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. నిషిత, టెల్ మీ ఆన్సర్. 0 15 of -1 అన్న. 0 ఆఫ్ -1. 0 ఆఫ్ -1 ఏంటమ్మా? జీరో ఆఫ్ -1 అంటే ఏంటి? నాకు ఫుల్ ఆన్సర్ కావాలి. Fruits of 0 of :-3 :-1. ఓకే, సో లెట్స్ సీ వాట్ సైజ్ ఇస్ టెల్లింగ్. ఫ్రూట్స్ ఆఫ్, ఓకే, ఫ్రూట్స్ ఆఫ్ 0 0 ఆఫ్ of :-3 కొలన్ -3 -3 :-1. అగైన్ కొలన్ -1. ఆహా! ఇంతకు ముందు ఉన్న దాంట్లోనే :-. ఈ విధంగానా? సరే. ఓకే, ఓకే, ఇది ప్రీవియస్ వస్తాను. మనకి ఇక్కడ 51 వచ్చింది. ఓకే. యాహ్! కెన్ యూ ఇంప్రవైజ్ దిస్? దీన్ని అర్థం చేసుకొని ఇంప్రవైజ్ చేయండి. -1 రిమూవ్ చేయండి సార్. దెన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్, రైట్? ఓకే, ఈ పైన కామెంట్ చేసేద్దాం ఒక నిమిషం. -3 కొడితే యాపిల్ వచ్చింది. ఓకే.
ఎందుకు వచ్చింది యాపిల్? అర్థమైందా ఎందుకు వచ్చింది యాపిల్? నిశ్చిత అర్థమైందా? ఎస్ అన్న. చెప్పు ఎందుకు వచ్చిందో. ది స్టార్ట్ -1 -2 మైనస్ యాపిల్ స్టార్ట్స్ ఫ్రమ్ -3 గా. ఈ యాపిల్ స్టార్ట్స్ -3 నా? ఫ్రమ్ రివర్స్ ఆర్డర్ అన్న. ఈ స్టార్ట్ ఫ్రమ్ -3. స్టార్ట్స్ ఫ్రమ్ -3 అన్నా నేహా? రివర్స్ అన్న. అసలు రివర్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? నేహా ఎందుకు యాపిల్ మాత్రమే ప్రింట్ అయింది ఇక్కడ? అర్థం కాలేదు సార్. ఆహా అర్థం కాలేదు సార్ ఎందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ జీరో అంటే ఏమొచ్చింది మీకు? ఫ్రూట్స్ ఆఫ్ జీరోలో ఏముంది? ఫ్రూట్స్ ఆఫ్ జీరోలో ఏముంది ఇక్కడ? యాపిల్ ఈక్వల్ టు 15 ఉందా? అవునా? Yes. ఓకే అంటే ఇదంతా ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఎస్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఎస్ ఆఫ్ 2 పెట్టాను అనుకోండి, అప్పుడు పీలోకి ఏమొస్తుంది? అప్పుడు ఏపీ ఏపీ వస్తుంది అంతే. 0 1 అంతే కదా? అదే 5 పెడితే 14 ఏపీపీఎల్ఈ 4th స్ట్రింగ్ వరకు వస్తుంది. అవునా? అవును సార్. ఇప్పుడు 5 ప్లేస్ లో -3 పెట్టాను. సార్ -1 -2 -3 5th క్యారెక్టర్ ఇదే కదా, 5th స్ట్రింగ్ ఇదే కదా, 5th ఇండెక్స్ ఇదే కదా, ఈక్వల్ టునే కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకోమని మీరు చెప్తున్నారు. దీన్ని అర్థం కాకపోవడానికి ఏముంది ఇక్కడ? సో ఇప్పుడు మనకేం కావాలి? ఈ యాపిల్ ఈక్వల్ టు 15 లో చివరి 2 క్యారెక్టర్స్ కావాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఉంది, చివరి 2 క్యారెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కడ చివరి 2 క్యారెక్టర్స్, చివరి 2 క్యారెక్టర్స్ ఈ స్టేట్మెంట్ మీకు ఆన్సర్ చెప్పాలి. లాస్ట్ 2 క్యారెక్టర్, లాస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? -2 నుంచి స్టార్ట్ చేయాలి. -2 నుంచి ఎంత వరకు? చివరి వరకు. అయిపోయా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చివరి లాస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలంటే -2. -2 నుంచి. లాస్ట్ 4 క్యారెక్టర్స్ కావాలంటే -4 నుంచి. అదే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ కావాలంటే ఎంత వరకు చూసుకోవాలి? అప్ టు వాట్? అప్పుడు ఏమవుతుంది? కొలన్ తర్వాత వస్తుంది. ఇక్కడ చూసారా? p = s of -3 అనేసి. ఫస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలనుకో 5 కొలన్ 5. ఫస్ట్ 7 క్యారెక్టర్స్ కావాలంటే కొలన్ 7. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలంటే కొలన్ 2. దిస్ షోస్ దట్ యూ డిడ్ంట్ ప్రాక్టీస్ అట్ ఆల్. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో ఆ లెటర్స్ సరిపోద్ది ఫస్ట్ లో. ఎక్కడి నుంచి కావాలో అది చెప్తే ఫస్ట్ ఇది షుడ్ బి ఎక్కడి నుంచి కావాలో. అంటే నాకు 3rd క్యారెక్టర్ నుంచి 5th క్యారెక్టర్ వరకు కావాలనుకో, దిస్ ఇస్ వాట్ ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకే, సో దిస్ విల్ బి ద ఆన్సర్ 15. బట్ ఇప్పుడు మరి నాకు మ్యాంగోకి కావాలి, గ్రేప్స్ కి కావాలి, పైనాపిల్ కి కావాలి, అన్ని ఎలిమెంట్స్ కి కావాలి బేసికల్ గా. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం వాడాలి? ఫర్ లూప్ వాడాలి. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్. ఇప్పుడు ఐలోకి ఏమొస్తుంది? ఫస్ట్ టైం ఏ ఎలిమెంట్ వచ్చింది. సో దాంట్లో ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ 0 ప్లేస్ లో ఐ పెడుతున్నా. ఓకే, లెట్స్ సీ వాట్ ఆల్ థింగ్స్ ఇట్ విల్ ప్రింట్. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ 15, 13, 10 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 6 ఈక్వల్ టు 3. ఎందుకంటే లాస్ట్ 2 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తున్నాం కదా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఈక్వల్ టు కూడా వస్తుంది అనమాట. సో ఈ మెథడ్ వర్క్ అవట్లేదు సరిగా. ప్రింట్ i of -2 అనేది వర్క్ అవ్వట్లేదు.
కెన్ యూ గైస్ థింక్ సంథింగ్ ఎల్స్? మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది అట్లీస్ట్? నిషిత, నేహ, అట్లీస్ట్ నేను చెప్పేది Yes, sir. అర్థమవుతుంది కదా మీకు? ఎస్ అన్న. సో -2 కొలన్ పెడితే లాస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి దాని మీనింగ్, అంతే కదా? సో ఈ ఈ ఎలిమెంట్ వచ్చినప్పుడు సో ఫార్ ఈ 3 ఎలిమెంట్స్ కి వర్క్ అయింది బాగానే. వి గాట్ ద లాస్ట్ 2 క్యారెక్టర్స్ యాజ్ రిక్వైర్డ్. బట్ ఇక్కడ 555 ఉంది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఓన్లీ 55 వస్తుంది కదా. ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ స్ప్లిట్ స్ట్రింగ్ మెథడ్స్ ప్రాక్టీస్ చేయమనేది అందుకే చెప్పింది. స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎంటైర్ పైథాన్. వెన్ యూఆర్ ఇంటూ ఆటోమేషన్ సైడ్, వెన్ యూఆర్ ఇంటూ టెస్టింగ్ సైడ్, స్ట్రింగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్. సో ఇప్పుడు నాకు ఐలో ఫ్రూట్స్ ఆఫ్ యాపిల్ కొలన్ 15 ఉంది. నేను దాన్ని ఏం చేస్తున్నా అంటే స్ప్లిట్ చేస్తున్నా. ఎలా స్ప్లిట్ చేస్తాను? బై యూజింగ్ కొలన్ ఈజ్ ఈక్వల్ టు. ఈ విధంగా స్ప్లిట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు నాకు ప్రతి అంటే యాపిల్ ఈజ్ ఈక్వల్ టు 15 అనేది ఏ విధంగా స్ప్లిట్ అయింది? ఓకే, యాపిల్ అని ఒక ఎలిమెంట్ గా, 15 అని ఒక ఎలిమెంట్ గా. అంటే వాట్ దిస్ గై ఈస్ గివింగ్? ఇట్ గివ్స్ మీ ఎ లిస్ట్. వాట్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్? ఐ డాట్ స్ప్లిట్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఏం ఆబ్జెక్ట్ అవుతుంది? లిస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. లిస్ట్ ఆబ్జెక్ట్ లో ఏమొస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ దీన్ని స్ప్లిట్ ఈక్వల్ టు తో స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు ఇంకొక 20 ఉంది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుందో చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. సో 15, 20 అంటే ప్రతి ఈక్వల్ టుతోనూ స్ప్లిట్ చేస్తుంది అనమాట. స్ప్లిట్ అనేది మీకు అర్థమవుతుంది కదా? స్ప్లిట్ ఎలా వర్క్ అవుతుందో. వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ లో నుంచి మనకేం కావాలి? 13 కావాలి. ఇప్పుడు బేసికల్గా ఇదంతా ఏంటి ఇప్పుడు? సో దాన్ని మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా పెడుతున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ గై. ఇప్పుడు ఏలో ఏముంది? ఐ డాట్ స్ప్లిట్ కొలన్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ వచ్చినప్పుడు దానిపైన మనం కర్సర్ పెడితే we will get the error notification. నేను ఆ విధంగా కర్సర్ అక్కడ పెట్టగానే చూపించిందా అన్ఇండెంటెడ్ అనేసి. వై అన్ఇండెంటెడ్ ఈ విధంగా ఉండడం బట్టి. సో కర్సర్ అలా పెట్టగానే అది దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది ఐడిఈస్. జస్ట్ ఐఎమ్ ప్లేసింగ్ ద కర్సర్ అండ్ లీవింగ్ ఫర్ సమ్ టైమ్. లేకుంటే ఇక్కడైనా చూడొచ్చు. ఇక్కడ చూసారా మీకు ఏమొచ్చింది? అన్ఇండెంట్ డస్ నాట్ మ్యాచ్ ఎనీ అవుటర్ ఇండెంటేషన్ లెవెల్. సో ఇక్కడేమో 4 క్యారెక్టర్స్ ఇచ్చాము, ఇక్కడేమో 1 క్యారెక్టర్ ఇచ్చాము, కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ప్రతిసారి ఏలో ఏముంది? వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. అవుట్ ఆఫ్ దిస్ ఐ వాంటెడ్ 15 ఓన్లీ. హౌ కెన్ ఐ ప్రింట్ ఏ ఆఫ్ ఎలా? లాస్ట్ 1 -1. ఇప్పుడు చూస్తే we have got what we wanted. అవునా? వచ్చింది కదా మనకు కావాల్సింది. ఎస్ సార్. ఇప్పుడు నేను ఒక టెంపరరీ లిస్ట్ తీసుకుంటున్నా. టెంపరరీ ఓకే, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నా. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ దిస్ గై, వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ అపెండింగ్ టు దట్ టెంప్ డాట్ అపెండ్ ఏఎఫ్ కొలన్ -1. సో ప్రతిసారి దానికి అపెండ్ చేశాను. సో ఇప్పుడు టెంప్ లో ఏముంటది? ప్రింట్ పర్లు బయటకు వచ్చి టెంప్ ప్రింట్ చేస్తున్నా. Let's see what we have. Cool. We have all the weights here, but in which format they are? They are into strings. మనం ఏం చేయాలి? అప్పుడు వాటిని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయాలి. అంటే అపెండ్ చేసే ముందరే నేను వాటిని ఇంటిజర్ గా కన్వర్ట్ చేసి అపెండ్ చేస్తున్నా. ఇప్పుడు చేంజెస్ చేసి ఇంట్ ఆఫ్ అని పెడుతున్నా ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో నౌ ఆర్ యూ ఏబుల్ టు సీ ద గైస్? 15, 13 ఎవ్రీథింగ్ కేమ్ యాజ్ ఇంటిజర్స్ నౌ. ఎందుకంటే కోడ్స్ పోయాయి కదా ఇప్పుడు. ఓకే, నౌ ప్రింట్ టెంప్ కొడితే మనకి ఈ విధంగా వచ్చాయి. నాకు ఇప్పుడు సమ్ కావాలనుకో, ఏ విధంగా చేయాలి? ప్రింట్ టోటల్ వెయిట్ ఈజ్ ఎఫ్ స్ట్రింగ్. ఇప్పుడు నాకు ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలంటే ఏం చేయాలి? ఎనీబడి
చెప్పి రాసేసాను లేని ఇంకేం చెప్తారు. సమ్ ఆఫ్ టెంప్. ఓకే, సమ్ ఆఫ్ టెంప్ వాడితే we will get the total weight, total sum of the all the elements present in the list. We have to ensure that the list should not contain any strings, only integers it should contain. Okay, అర్థమైందా? మీకు నాకు కావాల్సిన అవుట్పుట్ ని ఎలా ఎలా గెయిన్ చేశాను అనేది అర్థమైందా మీకు? ఎస్ అన్న. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. టుమారో మీకు ఇంటర్వ్యూలో ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతారు. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు థింక్. మీరు ఈ విధంగానే ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో మీరు ఆ విధంగా చెప్తే కనుక అసలు దట్ ఈస్ ఫార్ బెటర్. నేను అవుట్ స్టాండింగ్ గా చెప్తున్నాను చెప్పట్లేదు, బట్ నా మాదిరిగా చెప్తే చాలు, ఇంటర్వ్యూయర్ విల్ బి ఇంప్రెస్డ్. ఓకే, సి మీరు ఇప్పుడు మీకున్న 2 years ఎక్స్పీరియన్స్ తో కానీ ఫ్రెషర్స్ గా ఉన్న నేహ నిష్తా కానీ మీరు జస్ట్ నాకు పైథాన్ వచ్చు, నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా వచ్చు అని మీరు రెజ్యూమేలో పెట్టుకుంటే మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు ద మొమెంట్ యు గట్ ఇంటర్వ్యూ కాల్ రావడం కష్టం. ద మొమెంట్ యు గట్ ద ఇంటర్వ్యూ కాల్ డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ఇట్. నాకు పైథాన్ బాగొచ్చు అని మీరు చెప్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే కనుక మీరు ఏ డొమైన్ లోకి వెళ్తున్నారో యూ ఫర్గెట్ అబౌట్. జావాలోకి వెళ్తారా, పైథాన్ లోకి వెళ్తారా, సిలోకి వెళ్తారా, C++ లోకి వెళ్తారా, మీకు ఈ లాజిక్ ఉంది. ఓకే, దిస్ గాయ్ హ్యాస్ గుడ్ లాజికల్ స్కిల్స్, లెట్స్ టేక్ హిమ్ అనే అంటారు. ఓకే, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ఫ్రెషర్ లెవెల్లో, అంటే ఒక ఎంట్రీ లెవెల్ గా థింక్ చేసి రాయగలిగే కోడ్ అన్నమాట ఇది. సో అదే నేను ఇదంతా లేకుండా జస్ట్ ఒకటే లైన్ లో ఇక్కడ టెంప్ తీసుకున్నా కదా, దీన్ని ఫర్దర్ గా రెడ్యూస్ చేసేదానికి నేను ఈ విధంగా తీసుకుంటున్నా. సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఈ కోడ్ ఇలాగే ఉంది, ఐఎమ్ రైటింగ్ హియర్ వన్ మోర్ టైం. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ I in fruits. ఓకే, సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని పెడుతున్నా, లేకుంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఓకే ఇంటిజర్ ఆఫ్ ఓకే I dot split విత్ ఈక్వల్ తో స్ప్లిట్ చేయి. అందులో నుంచి ఇప్పుడు మీకు ఇక్కడ మీరు గమనించారా, ఈ కలర్ డిఫరెంట్ గా ఉంది చూసారా? ఇక్కడ నేను దానిపైన కర్సర్ పెట్టగానే ఏమొచ్చింది, ఎక్స్పెక్టెడ్ టైప్ యూనియన్ స్ట్రింగ్ కానీ, బైట్స్ కానీ, సపోర్ట్స్ ఇంటిజర్ కానీ ఈ విధంగా ఉంది. కానీ ఇక్కడ ఏమొచ్చింది లాస్ట్ లో, ఇక్కడ ఏం చెప్తాను చూడండి, గాట్ లిస్ట్ str ఇన్స్టెడ్. అంటే బేసికల్ గా ఇదేంటి, I డాట్ స్ప్లిట్ అని కొడితే మనకి లిస్ట్ వచ్చింది. కానీ ఇంటిజర్ అనేది ఏం తీసుకుంటుంది, ఇట్ విల్ టేక్ స్ట్రింగ్ కానీ, ఇంటిజర్ టైప్ స్ట్రింగ్ కానీ ఇటువంటి తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ ఎర్రర్ వచ్చింది. సో వాట్ ఐ హావ్ టు గివ్ నౌ హియర్, ఆఫ్ -1. ఆఫ్ -1 అంటే ఏంటి, ఇదిగో ఈ 3 కానీ 6 కానీ ఈ విధంగా. సో దాన్ని ఇప్పుడు నేను సమ్ కి యాడ్ చేస్తున్నా. సమ్ ఇనిషియల్ గా ఏముంది, ఇప్పుడు 0 ఉంది. ఫస్ట్ ఇటరేషన్ లో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇదంతా కలిపి ఏమొస్తుంది, 13 వస్తుంది, 15 వస్తుంది. 15 నువ్వేం చేస్తున్నావు, ఇంటిజర్ గా కన్వర్ట్ చేస్తున్నావు. దాన్ని సమ్ కి యాడ్ చేస్తున్నావు. సమ్ లో ఆల్రెడీ ఏముంది, 0 ఉంది. 0కి యాడ్ చేసి దాన్ని మళ్ళీ సమ్ కి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు సమ్ లో ఏమవుతుంది, 15 వస్తుంది. ఓకే, మీరు ఇలాంటి రాసేటప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయాల. ఐటరేషన్ 1 లో సమ్ ఎంత అవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు 15 అయింది. ఓకే, నౌ ఐటరేషన్ 2 లో ఏమైంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మ్యాంగో ఈక్వల్ టు 13. సో ఐలో ఏముంది, ఇప్పుడు మ్యాంగో ఈక్వల్ టు 13 ఉంది. I డాట్ స్ప్లిట్ విత్ ఈక్వల్ టు కొడితే ఏమొచ్చింది, మ్యాంగో కామా 13 అనే ఒక లిస్ట్ వచ్చింది. సో దాన్ని ఆఫ్ -1 కొడితే ఏమైంది, 13 అనే స్ట్రింగ్ వచ్చింది. ఇంట్ ఆఫ్ 13 కొడితే ఇంటిజర్ 13 అయింది. ఆల్రెడీ సమ్ లో ఎంత ఉంది, 15 ఉంది. 15 ప్లస్ 13 దట్ ఈస్ ఈక్వల్ టు 28. ఇప్పుడు సమ్ ఏమైంది, 28 అయింది. ఓకే, థర్డ్ ఇటరేషన్ లో ఏం జరుగుతుంది, ఐటరేషన్ 3.
సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటా చేయాలన్నమాట. మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సో అల్టిమేట్‌గా అన్ని ఇటరేషన్స్ అయిపోయిన తర్వాత ఈ సమ్ అనేది ఏం చేస్తుంది? ఈ అన్ని వాల్యూస్‌ని 15, 13, 10, 555, 6, 3 వీటన్నిటిని కలిపేసి సమ్‌లో ఉంటదన్నమాట. ఇఫ్ ఐ ప్రింట్ నౌ హియర్ ప్రింట్ సమ్. సో మనకి 2 సార్లు అదే ప్రింట్ అవ్వాలి. చూసారా? ఇక్కడ 602 ప్రింట్ అయింది. అంతకుముందు మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ 602 ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసారు? ఒకటి లిస్ట్ తీసుకున్నారు. దానిలో ఒక టెంపరరీ వేరియబుల్ ఏ తీసుకున్నారు. దాన్ని లిస్ట్‌కి అపెండ్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్రెషర్ రాసే కోడ్. కొద్దిగా బెటర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గై రాసే కోడ్ ఇది. ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్ గై ఏం రాస్తాడు తెలుసా? ఇదంతా కూడా ఒక లైనే. జస్ట్ ప్రింట్ సమ్ ఆఫ్ I for I in fruits integer of I dot split with the colon -1. Some integer ఇది ఎందుకు వచ్చింది? ఇంటిజర్ ఎక్కడ క్లోజ్ అయింది? ఫర్ ఇన్ ఓకే, ఇక్కడ ఒక బ్రేసెస్ మిస్ అయింది. ఎక్కడ మిస్ అయింది? సమ్ ఆఫ్ అనేది ఇక్కడ మిస్ అయింది. సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రింట్. So what error we got? Int object is not callable. Integer of sum of list comprehension for I in fruits I dot split colon -1 I dot split for I in fruits I dot split colon ఒక్క నిమిషం, ఇది ఎందుకు పోతుందో చూద్దాం. For I in fruits hey, something I'm missing. ఏదో మిస్ చేస్తున్నాను. ఇది సొల్యూషన్ టైప్ 3 అనుకోండి. సో దాన్ని నేను ఏ అనే విధంగా తీసుకుంటున్నాను. ప్రింట్ సమ్ ఆఫ్ ఏ. int object is not callable. Integer of for I colon -1. ఏదో తప్పు చేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, ప్రింట్ ఏ. ఓకే, మీకు దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. సో integer object not callable. ఓకే, ఈ సొల్యూషన్ 3 మీకు లిస్ట్ కాంప్రహెన్షన్ అప్పుడు చెప్తాను. ఐ జస్ట్ వాంట్ టు రెఫర్ వన్ మోర్ టైం. బట్ యా,
ఇప్పుడు ఇక్కడ మీరు రాసిన ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ని కూడా మీరు జస్ట్ ఒక సింగిల్ లైన్ లో రాసేయచ్చు అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్. సో పైథాన్ లో మీరు అంత ఈజీగా క్విక్ గా రాయగలరు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్ అట్ ఫస్ట్. ఈ విధంగా మీరు మీకు అర్థమయ్యే లెవెల్లో రాసుకోవాలి. ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకోవడం, దాన్ని ఈ విధంగా ప్రతిసారి అసైన్ చేసుకోవడం. ఓకే, చిన్న దాన్ని నెక్స్ట్ మళ్ళీ థింక్ చేయాలి. ఓకే, దీన్ని నేను ఇంకా ఎంత బెటర్ గా రాయగలను అనేసి. సో ఆఫ్టర్ దట్ ఈవెన్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ అండ్ యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ నోటేషన్. ఓకే, this is called list comprehension. I will let you know probably today or tomorrow. Okay, next ఇంకొక క్వశ్చన్, టాస్క్ 8 అని రాసుకున్నాను ఇక్కడ. ఇక్కడ ఈ విధంగా నేమ్స్ అనే ఒక లిస్ట్ ఉంది. ఓకే, ఇందులో నాకు ఏం కావాలంటే ఇక్కడ హరి అని ఉంది. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి, లాస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి. ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇస్ దిస్ గై. ఇక్కడ చూసారా, HAR క్యాపిటల్ I capital M AN capital U. Okay, this is what I wanted. How can we achieve? Same. మళ్ళీ ఇంతకు ముందు మనం రాసుకున్నట్టే. సో let us comment this guy. Let us comment this guy and let us start here. Yeah, ఎవరన్నా సొల్యూషన్ చెప్పగలరా? ఫర్ నేమ్ ఇన్ నేమ్స్. ఇక్కడ మీరు ప్రతిసారి ఐఏ తీసుకోవాలని ఏం లేదు. ఎనీ ఐడెంటిఫైర్ మీకు కావాల్సింది తీసుకోవచ్చు. ఐ కానీ, జే కానీ, కే కానీ, నేమ్ కానీ. ఆల్రెడీ యూజ్ చేయండి ఏదైనా తీసుకోవచ్చు. ఆల్రెడీ యూజ్ చేసిందైనా పర్లేదు, బట్ డోంట్ యూజ్ ద యూజ్డ్ వన్స్. ఇక్కడ నేమ్ ఇన్ నేమ్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేమ్లో ఏముంది? హరి ఉంది. ఓకే, ఒక టెంపరరీ లిస్ట్ కూడా తీసుకుంటున్నా. ఇక్కడ టెంపరరీ లిస్ట్ తీసుకున్నాను. సో ఫర్ temp dot append name n is equal to name of 0 dot upper. ఇంతకుముందు చూసాం కదా ఈ ప్రాబ్లం. సో నేమ్ ఆఫ్, ఇప్పుడు ఏంటి, ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ వదిలేయాలి. అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ క్యారెక్టర్ వరకు నేమ్ ఆఫ్ 1:-1 ప్లస్ నేమ్ ఆఫ్ -1 డాట్ అప్పర్. ఇప్పుడు n లోకి ఏమొచ్చింది? ఇదంతా వచ్చింది. దాన్ని నేను ఈ టెంప్ లోకి అపెండ్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐఎమ్ ప్రింటింగ్ వాట్ ఈస్ టెంప్. సి, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ఒక సపరేట్ వేరియబుల్ తీసుకున్నారు కదా. ఈ వేరియబుల్ ని తీసుకోకుండా డైరెక్ట్ గా అయినా మీరు దీన్ని ఎత్తుకొని పోయి ఈ n ప్లస్ లో పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు రన్ చేసినా కూడా మీకు అదే అవుట్పుట్ వస్తుంది. అర్థమవుతుందా? ఆర్ దిస్ ప్రోగ్రామ్స్ మేకింగ్ సెన్స్ ఫర్ యూ? ఎస్ అన్న. సో కొద్ది గొప్ప బెటర్ గా అర్థమవుతుంది కదా మీకు? నేహ, జయశ్రీ, Yes, sir. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ టాస్క్. సో ఇక్కడ జోన్స్ అనే ఒక లిస్ట్ ఉంది. ఇక్కడ నార్త్ -10 45 37 ఉంది. సౌత్ -43 54 65 23. అంటే అజ్యూమ్ దట్ నార్త్ సైడ్ ఉన్న టెంపరేచర్స్ ఇవి, సౌత్ సైడ్ ఉన్న టెంపరేచర్స్ ఇవి, వెస్ట్ సైడ్ ఉన్న టెంపరేచర్స్ ఇవి, ఈస్ట్ సైడ్ ఉన్న టెంపరేచర్స్ ఇవి. నౌ ఐ వాంటెడ్, ఇప్పుడు నార్త్ లో ఈ నాలుగిటిల్లో ఏది బెస్ట్? 45 ఇస్ ద హైయెస్ట్. సో ఐ వాంటెడ్ ద 45. అండ్ ఇక్కడ అదేవిధంగా సౌత్ లో 65, అదేవిధంగా ఈస్ట్ లో 60, అదేవిధంగా వెస్ట్ లో 98. సో ఐ వాంటెడ్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో దీనికి ప్రోగ్రామ్ రాయడం ఎలా చెప్పగలరా ఎవరైనా?
I'm waiting for your answers. Anybody can tell me the what should be the logic? ఎలా చేయొచ్చు దీన్ని? క్లాస్ వింటున్న వాళ్ళు ఎవరైనా? ఫస్ట్ హైఫన్ దగ్గర స్ప్లిట్ చేసుకొని ఓకే, సెకండ్ది 60-30 ఈ నెంబర్స్ ది అరే వస్తుంది. దాంట్లో స్పేస్ యూస్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని మ్యాక్స్ అనే ఫంక్షన్ ఎస్, వెరీ గుడ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దాన్ని బైసెక్ట్ చేసుకోండి. ఓకే, ఒక ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇమాజిన్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అంతా రాయకూడదు అక్కడ. రాయడం అంటే మీరు ప్రోగ్రామ్ రాసుకుంటా ఉంటే టైం అయిపోద్ది. సో మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ టేక్ ఫస్ట్ ఎలిమెంట్. మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? సో ఏ డాట్ స్ప్లిట్, ఫస్ట్ స్ప్లిట్ చేస్తాను. ఏ విధంగా స్ప్లిట్ చేస్తాను? విత్ మైనస్, విత్ హైఫన్. విత్ హైఫన్ స్ప్లిట్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాకేమొచ్చింది? ఓకే, లెట్స్ కమెంట్ దిస్ గైస్. ఇప్పుడు నార్త్ అనేది ఒక ఎలిమెంట్ గాను, ఈ 10, 45, 37 అనేది ఒక ఎలిమెంట్ గాను వచ్చింది. ఇప్పుడు నాకు ఇది మాత్రమే కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్ -1 చివరి ఎలిమెంట్ కావాలి. అంటే స్ప్లిట్ చేసిన తర్వాత చివరి ఎలిమెంట్ ఇది. ఓకే, దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొచ్చింది? ఇది ఒక స్ట్రింగ్ ఫార్మాట్ లో 10, 45, 37 వచ్చింది. ఇప్పుడు ఇదంటే ఏంటి? ఇది ఒక స్ట్రింగ్ అనమాట. ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ విత్ హైఫన్ అండ్ -1 అనేదంతా కూడా ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ పైన నేను మళ్ళీ డాట్ స్ప్లిట్ అనేది అప్లై చేయొచ్చా? ఎస్, డాట్ స్ప్లిట్ అనేది అప్లై చేయొచ్చు. ఈసారి దేంతో స్ప్లిట్ చేయాలి? స్పేస్ తో కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్. విల్ సీ వాట్ ఇట్ విల్ గివ్. See what it has given? A list of strings. The strings is 10, 45, 37. కానీ నాకేం కావాలి? I wanted to convert them into integers. ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయాలి. అవునా? మనం డైరెక్ట్ గా మ్యాథ్స్ అనేది అప్లై చేసి చూద్దాం, అది వర్క్ అవుతుందా లేదా అనేసి. మీకు స్ట్రింగ్ కంపారిజన్ గుర్తుంటే డీబగ్ మోడ్ లోకి వెళ్ళింది. రైట్. సో వీటన్నిటిల్లో 10, 45, 37 లో స్ట్రింగ్ కంపారిజన్ చేస్తే which one will be that which will be the maximum one? 7. ఎందుకు? ఫస్ట్ క్యారెక్టర్ యొక్క ఆస్కీనే చూస్తుంది అనమాట. ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ ఆస్కీ ఎంత? 4. ఇక్కడ థర్డ్ది 3. సో వీటన్నిటిలో దేని యొక్క ఆస్కీ వాల్యూ ఎక్కువ ఉంటది? 7 యొక్క ఆస్కీ వాల్యూ ఎక్కువ ఉంటది. కాబట్టి మనం మ్యాక్స్ అనే ఫంక్షన్ ని స్ట్రింగ్ కంపారిజన్, ఇంటిజర్స్ పైన స్ట్రింగ్ కంపారిజన్ దానికి వాడలేము. ఓకే, డైరెక్ట్ గా మ్యాక్స్ వాడితే మనకి అవుట్పుట్ రాదనమాట. వి విల్ సీ దట్స్. సో మనకు సోఫార్ ఈ విధంగా వచ్చింది. సో వీ హ్యావ్ గాట్ ఎ లిస్ట్ అనమాట. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మనం ఏం చేయాలి? ఇంటిజర్ గా కన్వర్ట్ చేసి తర్వాత మ్యాక్స్ ఆఫ్ వాడితే కనుక వి విల్ గెట్ ద వాట్ ఇస్ ద మాక్సిమం. అవునా? సో ఇప్పుడు నేను ఇదంతా కట్ చేసి p అనే వేరియబుల్ లో పెట్టుకుంటున్నా. p ఈజ్ ఈక్వల్ టు దిస్ గై. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? ఒక టెంపరరీ వేరియబుల్, ఒక లిస్ట్ c తీసుకుంటున్నాను. ఓకే గైస్, ఆర్ యు గెటింగ్? ఫర్ i in b, are you getting? Tell me. Yes sir. For i in b, ఇప్పుడు b లో ఏముంది మనకి? ఇదంతా ఉందన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? c డాట్ అపెండ్ ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఇంటిజర్ ఆఫ్ i. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రింట్ c చేస్తున్నా. ఇక్కడేమో ప్రింట్ b పెట్టాను, ఇక్కడ ప్రింట్ c పెట్టాను. c లోకి ఏమొచ్చి ఉండాలి? ప్రతి ఎలిమెంట్ ఆఫ్ దిస్ లిస్ట్ b should be converted into integer and then it should have been appended. ఇప్పుడు చూద్దామా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమొచ్చి ఉంటుందో? ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్? ఇక్కడ ఫస్ట్ లో అన్ని కూడా
స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంటిజర్స్ ఉన్నాయి. ఇప్పుడు సిలో మనకు మాక్సిమం కావాలి, అంటే మ్యాక్స్ ఆఫ్ పెడితే we will get the 45. ఇక్కడ నేనేం పెట్టచ్చు, ఎఫ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఐఎమ్ స్టార్టింగ్ దిస్. ఓకే, బెస్ట్ ఇదంతా ఎక్కడ బెస్ట్, ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ :-1 కొట్టాం కదా ఇక్కడ. అదే 0 ఏమో ఉంటుంది, ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ 0 నేమ్ అనేది ఒకటి తీసుకుంటున్నా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ 0. 0లో ఏమొచ్చి ఉంటుంది ఇక్కడ, నార్త్ అని వచ్చి ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ నేమ్ అని పెట్టాను, స్పేస్ బెస్ట్ ఈజ్. ఆర్ యు గైస్ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్ ఆర్ నాట్? ఇప్పుడు ఇలా ప్రింట్ చేస్తున్నా. ఓకే, నార్త్ బెస్ట్ ఈజ్ 45 అనేది స్ట్రింగ్ ప్రింట్ అయింది. అర్థమైందా? అంటే నాకు ఇచ్చిన ప్రోగ్రామ్ లో నేను ఒక ఎలిమెంట్కి రాస్తున్నా, ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకొని అందులో ఎలా రాయాలి అనేది చూస్తున్నా అనమాట. సో నేను చేశాను ఫస్ట్ గా ఇక్కడ నేమ్ అంటే నార్త్ ని నేమ్ లో పెట్టాను. ఈ 10 నుంచి 45, 37 అనేది ఒక స్ట్రింగ్ ని బిలో పెట్టాను. అండ్ దాన్ని స్ప్లిట్ కూడా చేశాను. స్ప్లిట్ చేస్తే ఇప్పుడు బిలోకి ఏమొచ్చింది, ఒక లిస్ట్ వచ్చింది, ఈ లిస్ట్ వచ్చింది. తర్వాత ఈ లిస్ట్ ని ఫర్ లూప్ లో ఇటరేట్ చేసి ఐఎమ్ కన్వర్టింగ్ ఈచ్ ఎలిమెంట్ ఇంటూ ఇంటిజర్స్. ఇప్పుడు నేను మ్యాక్స్ ఫంక్షన్ వాడి ఐఎమ్ ఫెచింగ్ ద వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ దట్, వాట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ దట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఐ హావ్ రిటర్న్ ఫర్ ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్. అదే నాకు ప్రతి ఎలిమెంట్ కి రావాలనుకో ఏం చేయాలి, ఫర్ ఐ ఇన్ లెట్స్ సే ఏ ఇన్, ఫర్ ఏ ఇన్ వాట్ ఈస్ అవర్ జోన్స్. సారీ గైస్. ఇప్పుడు ఏలో ఏముంది, ఫస్ట్ ఇటరేషన్ లో ఏలో ఏమొస్తుంది, దిస్ గై విల్ కమ్. సెకండ్ ఇటరేషన్ లో దిస్ గై విల్ కమ్. థర్డ్ ఇటరేషన్ లో దిస్ గై విల్ కమ్. బట్ అవర్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ 4 times. So if you see now, let us comment this print statements wherever we are printing. Let's comment them. Yeah, ఇప్పుడు చూస్తే నార్త్ బెస్ట్ is 45, సౌత్ బెస్ట్ is 65, ఈస్ట్ బెస్ట్ is 60, 98. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా లేదా? సో ఈ ప్రోగ్రామ్ ఎలా రాసాము అనేది మీకు అర్థమవుతుందా? సాయిశ్రీ, జయశ్రీ, నిష్ఠా, whoever is in the call. Yes. మీకు అర్థమైందా? నేహ, నిష్ఠా. ఎస్ అన్న. సో ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ రాయాలి. అంటే ఈ విధంగా యూ హ్యావ్ టు కిక్ స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్స్. చిన్న ప్రోగ్రామ్స్ మీరు కిక్ స్టార్ట్ చేసి, సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ బిగ్. ఇప్పుడు నేను మీకు ఈ విధంగా చెప్పాను కదా ఇది. సో ఇది ఒక ఫ్రెషర్ థింక్ చేసే విధానం అనమాట. ఐఎమ్ కమింగ్ డౌన్ టు ఏ ఫ్రెషర్ లెవెల్ అండ్ ఐఎమ్ థింకింగ్ ఇన్ దట్ హౌ ఐ వాస్ థింకింగ్ వెన్ ఐ వాజ్ ఎ ఫ్రెషర్. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు 1 or 2 lines లో అయిపోతుంది. మీరు కొద్దిగా ఎక్స్పర్టీస్ వస్తే కనుక మీకు, వెన్ యూ నో అబౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మళ్ళీ రాయండి. ఓకే, ఐ విల్ పేస్ట్ దిస్ క్వశ్చన్స్ ఇన్ అవర్ గ్రూప్. ఓకే, I will paste these questions in a group. So you take these guys and write the same way that I have written and think over how can you improvise. దాన్ని ఇంకా బెటర్ గా ఎలా రాయగలను అనేది థింక్ చేయండి. ఓకే, మీకు ఏమైనా స్పెషల్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ ప్రోగ్రామ్స్ దట్ యు ఆర్ హ్యావింగ్? సో ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ చూసాం, గుర్తుందా మీకు?
గైస్ చెప్పండి. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చూసాం కదా మనము. హలో, ఎస్ సార్. చూసామా? ప్రాక్టీస్ చేశారా మీరు? మీకేం 1 వీక్ లో అసలు ఇంత టైం కూడా దొరకట్లేదా? మీరు నాకన్నా బిజీ అయిపోయినట్టున్నారు. ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతున్నాను ఇక్కడ. సో లెట్ us కమెంట్ దిస్ గాయ్. సో ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ చూసి వీ కెన్ మీట్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెక్ చేయడం ఎలా? సో వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ డెఫినేషన్? ఏ నెంబర్ విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇంకొద్దిగా మార్చి చెప్పాను. A number which is divisible by 1 and itself అనేది నార్మల్ డెఫినేషన్ అయితే, a number which is not divisible by any number other than 1 and itself. ఇప్పుడు n అనేది ఒక నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదా ఎలా చెక్ చేస్తాం? We will check, we will divide this number with all the numbers present between 2 to n minus 1 or 2 to n. సో ఇక్కడ నేను ఒక ఫ్లాగ్ పెట్టుకుంటున్నాను, ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అనేసి. ఇఫ్ I percentage no n percentage I equal to 0, నేను flag equal to 1 and then break. If flag equal to 0, print the given number is prime number. ఇక్కడ f string గా మార్చాను దీన్ని, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ని n రాశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్ 17 అని ఎంటర్ చేశాను, విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ద గివెన్ నెంబర్ 17 ఈజ్ ప్రైమ్ నెంబర్ అని అవుట్పుట్ వచ్చిందా? మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా రాసానో అర్థమైందా? ఒక ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకున్నాను. ఇఫ్ n పర్సెంటేజ్ ఐ అంటే ఇచ్చిన నెంబర్ ని 2 నుంచి స్టార్ట్ చేసి 1 వదిలేస్తున్నాను అండ్ అదే నెంబర్ కూడా వదిలేస్తున్నాను. రేంజ్ ఆఫ్ 2, n అంటే ఎంతవరకు ప్రింట్ అవుతాయి? 2 నుంచి n-1 వరకు ప్రింట్ అవుతాయి కదా. సో 2 నుంచి n ఏదైతే నెంబర్ ఇచ్చి ఉంటాను, ఇక్కడ 17 ఇచ్చాను కాబట్టి 16 వరకు ప్రింట్ అవుతాయి అన్నమాట. ప్రింట్ అవుతాయంటే ఆ లిస్ట్ అలా ఫామ్ అవుతుంది. సో నౌ ఈ నెంబర్ ని 17 ని 2 నుంచి డివైడ్ చేసుకుంటూ వస్తున్నా. అట్ ఎనీ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే డివిజిబుల్ అయితే కనుక ఐఎమ్ చేంజింగ్ ద నెంబర్ ఫ్లాగ్ ని ఈక్వల్ టు 1 చేశాను అండ్ బ్రేక్ కొట్టాను. ఇంకా మళ్ళీ నువ్వు ఫర్దర్ గా ఏం చెయ్యొద్దు, అక్కడతో అయిపోనేసి. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాక ఫ్లాగ్ అనేది 0 అలాగే ఉందా లేదంటే మార్చబడిందా అని చెక్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ గట్ ఆల్టర్డ్, వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ గై గాట్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ దిస్ గై గాట్ ఎగ్జిక్యూటెడ్, వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, n పర్సెంటేజ్ ఐ ఈక్వల్ టు 0 అంటే ఆ నెంబర్ 2 నుంచి ఆ నెంబర్ వరకు ఉన్న ఏదైనా ఒక నెంబర్ చేత డివిజిబుల్ అయ్యింది అని దాని మీనింగ్. దెన్ ఐఎమ్ చెకింగ్ హియర్ whether it is 0 or 1. If it is 0, it means it got not altered. It means no one has divided that guy. So this is a prime number. Else, kakunte the provided number is a prime number. The given number is not a prime number and rastunna. Let us execute this guy and see. I am giving 18 now. 18 is a not a prime number అని వచ్చింది. ఓకే, ఇది ఒక సింపుల్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్. మీకు అర్థమైందా గైస్? అర్థమైందా ఇది? ఎస్ అన్న. ఓకే ఓకే, సో నౌ
ఇదే లాజిక్ యూజ్ చేసి ఇక్కడ మీకు ఏమైతే ఉందో ఐ వాంటెడ్ టు ప్రింట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to n. ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేశాను కదా, ఈ నెంబర్ అనేది ఇప్పుడు నాకు 1 to 100 అనుకో, అంటే ప్రతి నెంబర్ కి చెక్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఫర్ లూప్ వాడతాం, అవునా? ఫర్ I in range of n, లేకుంటే n వద్దులే, ఇక్కడ నెంబర్ అని పెట్టుకుందాం. నెంబర్ ఫర్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ n గా మారుస్తున్నా. ఫర్ I in range of నెంబర్, ఇదంతా దీనంతా కూడా ఫర్ లూప్ లో పంపించేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏ విధంగా ప్రింట్ అవుతుందో. ఇప్పుడు లెట్స్ సే నేను 25 ఇస్తున్నా, ఇక్కడ 25 ఇస్తే మీకు ఏం ప్రింట్ అయింది చూడండి, అవుట్పుట్ చూడండి, తర్వాత ప్రోగ్రామ్ చూద్దాం. ద గివెన్ నెంబర్ 0 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ద గివెన్ నెంబర్ 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 4 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 6 not a prime, 7 is a prime, 8 is not a prime, 9 is not a prime, 10 is not prime, 11 is a prime number. So it is printing all the whether the numbers between 0 to 25. ఎందుకంటే ఇక్కడ 25 ఇచ్చాను కాబట్టి ఏం తీసుకుంటుంది, ఇది రేంజ్ ఆఫ్ నెంబర్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 24 వరకు తీసుకుంటుంది. సో అన్ని నెంబర్స్ కి అది ప్రైమ్ నెంబర్ అవునా లేదా ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఇంప్రవైజ్ చేద్దాం. సో ఎలా ఇంప్రవైజ్ చేద్దాం, ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇంతకుముందు n ప్లేస్ లోకి ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇంతకుముందు ఒకదానికి చేసాం, ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ ఇది, ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 దెన్ గివెన్ నెంబర్, ఇది విధంగా ప్రింట్ చేశాను కదా, ఈ విధంగా ప్రింట్ చేయకుండా ఈక్వల్ టు 0 అయితేనే యు ప్రింట్ దట్ నెంబర్. డిలీట్ ఎవ్రీథింగ్, యు ప్రింట్ దట్ నెంబర్. విచ్ నెంబర్? n. చెప్తాలి. ఓకే, సో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే యు ప్రింట్ దట్ నెంబర్, యు డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎ నెంబర్ 25 ఎంటర్ చేశాను. ఇప్పుడు చూసారా వాట్ ఇట్ గై ప్రింటెడ్, ఇట్ ప్రింటెడ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 23. మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. ఏంటా మిస్టేక్, 0 అనేది చెక్ చేయకూడదు, రేంజ్ ఆఫ్ నెంబర్ అని పెట్టేసాం. దాని బదులు 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 కామా నెంబర్ అని పెడితే నౌ విల్ గెట్ ద పర్ఫెక్ట్ అవుట్పుట్. ఇప్పుడు 13 ఇస్తున్నాం. సో వి గాట్ ద ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 30. అర్థమైందా? చూడండి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ చూడండి, మహా అయితే కలిపి కొడితే మనకి ఎన్ని లైన్స్ వచ్చాయి, 148 to 156, కరెక్ట్ గా 8 లైన్స్ ఆఫ్ కోడ్. ఇంతే. దీనికి మీకు గంట సేపు టైం ఇస్తారు. మీరు అయినా కూడా చాలా మంది ఫ్రెషర్స్ ఇతర చూపులు చూస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో. ఐ హావ్ టేకెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇవన్నీ మీరు ఎప్పుడు చేయాలి తెలుసా, మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు చేయాలి. కానీ మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి టేబుల్స్ కూడా వచ్చి ఉండవు. ఇంకా ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ తెలిసి ఉంటుంది మనకి. అంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఇలాగే ఉంటాయి అనమాట. ఈవెన్ మిట్స్ కాలేజు, నేను అక్కడక్కడ నారాయణ కాలేజు, వీటిల్లో కూడా ఐ హావ్ సీన్ ద క్యాండిడేట్స్ లైక్ దే ఆర్ నాట్ ఈవెన్ ఆన్సరింగ్ బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. దీనికి ఇంత ప్రోగ్రామ్ కూడా అవసరం లేదు, యూ కెన్ రైట్ ఇన్ 4 lines ఇట్ సెల్ఫ్. పద నాన్న. ఓకే, మీకు అర్థమైందా ఈ ప్రోగ్రామ్, ప్రైమ్ నెంబర్ ఎలా రాయాలి అనేసి, హౌ టు ప్రింట్ ద ప్రైమ్ నెంబర్స్ అప్ టు ద గివెన్ నెంబర్ n అనేసి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ మీరు రాసే ఉంటారు, ఫ్రెషర్స్
గాయ్స్ అర్థమైందా లేదా? చెప్పండి. అర్థమైందా లేదా? ఎస్ అర్థమైందన్న. గుడ్. సో మీరు మీ ఓన్ గా ప్రైమ్ నెంబర్స్ కి ప్రోగ్రామ్ రాయండి. ఓకే. అదేవిధంగా లాస్ట్ టైం నేను ఒక క్వశ్చన్ అడిగినాను. పాలిండ్రోమ్ అవునా కాదా, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదా, పర్ఫెక్ట్ నెంబర్ అవునా కాదా చెక్ చేయడం ఎట్లా అనేసి. ఎంతమంది రాశారు? A is equal to 153 తీసుకున్నాం అనుకోండి. How can you check whether A is a Armstrong number or not? If A is equal to 1 cube plus 5 cube plus 3 cube. 5 cube ఎంతంట 125. 3 cube అంటే 27. 125 plus 27 152 plus 1 153. అంటే sum of the cubes of the digits of the number is equivalent to that number, then that number is called Armstrong number. Okay. సో ఒక నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదా అనేది చెక్ చేయడానికి, అదే విధంగా ఒక నెంబర్ వరకు ఎన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ప్రోగ్రామ్ రాయండి. ఓకే. మీకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఎంత అర్థమైంది కదా? ఓకే. నేను ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఆ నెంబర్ వరకు ఉన్న అన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ నాకు ప్రింట్ చేయాలి. అది ఒక టాస్క్. ఇచ్చిన నెంబర్ ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదా అనేది మీరు చేయాల్సిన ఫస్ట్ టాస్క్. ఇది మీరు రాసి గ్రూప్ లో మీ పైథాన్ ఫైల్స్ ని నాకు పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ చేస్తారు కదా? ఓకే చాట్ అన్న. జీపీటీ అడుగుతాం సార్ అంటారా? నాకు ఆన్సర్ రాకుంటే చాట్ జీపీటీ అడుగుతాం అంటారా? Still fine, but you should understand what that guy has written, so that at least you can show up something in the interview if the same question repeats. ఓకే. సో అదే విధంగా ఒక సీక్వెన్స్ అనేది ఉంటదన్నమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ ఎంటైర్ లైఫ్. మీకు దాని విలువ మీకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ అది చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అన్నమాట. ఫిబొనాకీ సిరీస్ అంటారు దాన్ని. ఓకే. ఫిబొనాకీ సిరీస్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటంటే 0, 1. ఇవి ఫస్ట్ 2 ఎలిమెంట్స్. ఈ సిరీస్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ 0, 1. నెక్స్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది తెలుసా? ఈ 0 + 1 ని యాడ్ చేస్తే 0 + 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏం వస్తుంది తెలుసా? 1 + 1 యాడ్ చేయాలి. ఓన్లీ 2 ఎలిమెంట్స్, అంటే ప్రీవియస్ 2 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. 1 + 1 ఎంత? 2. నెక్స్ట్ ఎలిమెంట్ ఈ 2 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 3. నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత? 5. నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత? 8. నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత? 13. నెక్స్ట్ ఎలిమెంట్ 21. నెక్స్ట్ ఎలిమెంట్ 34. నెక్స్ట్ ఎలిమెంట్ 55. నెక్స్ట్ ఎలిమెంట్ 89. Okay. So this is the Fibonacci series. First 2 elements are the inputs for your program. ఇదంతా కూడా మీరు జనరేట్ చేయాలి బై యూజింగ్ యువర్ కోడ్, యువర్ టాలెంట్. సో నేనేం చెప్తానంటే, ప్రింట్ ఫిబొనాకీ నెంబర్స్ ఆఫ్ సైజ్ 10 అంటాను అనుకోండి. అంటే ఫస్ట్ 10 ఫిబొనాకీ నెంబర్స్ మీరు ప్రింట్ చేయాలి. అదే ఫస్ట్ 20 అన్నాను అనుకోండి, ఫస్ట్ 20 ఫిబొనాకీ నెంబర్స్ ప్రింట్ చేయాలి. మీలో ఎంతమంది రోబో సినిమా చూశారు? రజనీకాంత్ రోబో. సో రోబోని టెస్టింగ్ తీసుకొచ్చినప్పుడు ఒక ముసలాయన అడుగుతాడు, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఫిబొనాకీ నెంబర్ దట్ యూ హ్యావ్ నోన్ అనేసి. దట్ ఈస్ M42 అని చెప్పేసి వాడు ఒక పెద్ద ఇంటిజర్ ఇస్తాడు. ఇది కనుక్కోవడానికి మీకు 25 ఏళ్ళు పడుతుంది అంటాడు. గుర్తుందా? సీన్ గుర్తుందా మీకు? సో ఫిబొనాకీ నెంబర్స్ ఈ విధంగా ఫామ్ అవుతాయి. అంటే మీరు జస్ట్ ఇంకొక 10 నెంబర్స్ యాడ్ చేశారనుకోండి, దట్ గోస్ ఇంటూ లాక్స్. ఇంకొక 10 నెంబర్స్, ఇంకో 15 నెంబర్స్ యాడ్ చేశారంటే 15th నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ లాక్స్ లోనో మిలియన్స్ లోనో ఉంటది. ఓకే. ఫిబొనాకీ సిరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అసలు ఈ ఫిబొనాకీ ఈ రీట్రేస్మెంట్ అంటా ఉంటారు అప్పుడప్పుడు. ఫిబొనాకీ రీట్రేస్మెంట్ లైక్ వేర్ ఇస్ దట్ 34% ఆర్ 31.2% కానీ 61% కానీ 99.9% ఇట్లా ఫిబొనాకీ సిరీస్ లో చాలా వస్తుంది అనమాట. మేబీ మీకు ఫ్యూచర్ లో మీరు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు కానీ లేకుంటే కనుక ఇంకొక ఫీల్డ్ ఎక్కడన్నా మీకు తారసపడతాయి ఫిబొనాకీ యొక్క యాక్చువల్ విలువ. దట్ యూ కెన్ గూగుల్ యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్ లో కూడా ఫిబొనాకీ పైన చాలా మంచి వీడియోస్ ఉంటాయి చూడండి. బట్ బేసికల్ గా ఐ వాంట్ యూ గైస్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ ఫిబొనాకీ. దిస్ ఇస్ డామ్ సింపుల్, చాలా సింపుల్ ఇది. ఓకే, సో మీకు ఫిబొనాకీ నెంబర్ చాలా ఈజీ. జస్ట్ 4 lines ఆర్ 5 lines ఆఫ్ కోడే. సో మీరు రాయండి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్ టుక్ ఫర్ మీ లైక్ 1 or 2 minutes టు రైట్ ద ప్రోగ్రామ్. ఓకే, ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో ప్రాక్టీస్ చేసి ఆ ప్రోగ్రామ్ ని మీరు ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఫిబొనాకీ ప్రోగ్రామ్, ఆర్మ్స్ట్రాంగ్ ప్రోగ్రామ్, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్, ఈ 3 ప్రోగ్రామ్స్ మీరు ఈవినింగ్ 6 లోపు రాసి నాకు పంపించండి. ఓకే, ఐ విల్ అప్లోడ్ దిస్ వీడియో ఇంటూ యూట్యూబ్. డోంట్ రెఫర్ ద యూట్యూబ్ అగైన్. ఓకే, మీరు క్లాస్ విన్నారు కాబట్టి క్లాస్ విన్న వాళ్ళ కోసం ఇది అప్లోడ్ చేస్తుంది ఈరోజు. సో యూ హ్యావ్ టు రైట్ ద ప్రోగ్రామ్ అండ్ సెండ్ మీ. మీరు ఇంకేం పనులు పెట్టుకోకుండా ఈ 3 ప్రోగ్రామ్ రాసి ఫస్ట్ నాకు ప్రోగ్రామ్స్ పంపించండి. మన గ్రూప్ లో పెట్టండి, మిగిలిన వాళ్ళకి కూడా పనికి వస్తాయి. ఓకే, సో ప్రోగ్రామ్ నేమ్స్ ఏం పెడతారంటే జస్ట్ మీ నేమ్ _ ప్రోగ్రామ్ నేమ్, పాలిండ్రోమా లేకుంటే ఫిబొనాకీనా బ్లా 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 పెట్టి నాకు పంపించండి. ఓకేనా, ఇక్కడ కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దు, నా దగ్గర అసలు చేయొద్దండి. ఓకే, చలో గైస్, సాయంత్రం 6 o'clock మీట్ అవుదాం విత్ ద 3 programs అండ్ ఈవినింగ్ విల్ స్టార్ట్ విత్ ద డిక్షనరీస్. సో మీకు ప్రోగ్రామ్స్ ఎనఫ్ ప్రోగ్రామ్స్ ఇంకా యాక్చువల్ గా మీరు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ నోట్ డౌన్ చేసుకోవాలనుకుంటే నోట్ డౌన్ చేసుకోండి. లైక్ ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ రివర్స్ చేయడం ఎట్లా, ఫస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ ఎలిమెంట్ ని స్వాప్ చేయడం ఎట్లా, ఒక లిస్ట్ లో ఉన్నవి వితౌట్ యూజింగ్ సమ్ అనే మెథడ్ యూజ్ చేయకుండా ఒక లిస్ట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని సమ్ చేయడం ఎట్లా. ఓకే, అదే విధంగా ఒక లిస్ట్ లో ఉన్న స్ట్రింగ్స్ అన్నిటి అజ్యూమ్ దట్ ఆల్ ద గైస్ ఆర్ స్ట్రింగ్స్, హౌ టు జాయిన్ ద స్ట్రింగ్స్. ఓకే, బై యూజింగ్ జాయిన్ మెథడ్ ఇన్ ద స్ట్రింగ్. సో దాన్ని యూజ్ చేయడం ఎట్లా. ఓకే, ఒక లిస్ట్ ఇచ్చారు అనుకోండి, ఆ లిస్ట్ లో అన్ని ఆడ్ ప్లేసెస్ లో ఉన్నవి మాత్రమే కావాలి నాకు. ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 5th ప్లేస్, ఇట్లా ఆడ్ ఇండెక్స్ లో ఉండేటి మాత్రం ప్రింట్ చేయాలి. అది ఎట్లా. ఈవెన్ ఇండెక్స్ లో ఉండేది ప్రింట్ చేయాలి ఎట్లా. ఒక లిస్ట్ లో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ ని కనుక్కోవడం ఎట్లా, బై నాట్ యూజింగ్ మాక్సిమం. మ్యాక్స్ అనే దాన్ని వాడకుండా లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా కనుక్కోవడం, అదేవిధంగా స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవడం ఎట్లా. ఓకే, అర్థమైందా. ఒక లిస్ట్ లో ఉన్న అన్ని ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయడం ఎట్లా, ఒక లిస్ట్ లో ఉన్న అన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడం ఎట్లా, ఒక లిస్ట్ లో ఒక నెంబర్ ఎన్నిసార్లు కౌంట్ అయ్యింది. ఓకే, ఒక లిస్ట్ ఇప్పుడు 1, 1, 2, 2, 1, 1 ఇలా ఇచ్చాను అనుకోండి, అందులో 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది బై నాట్ యూజింగ్ కౌంట్. ఓకే, అదే విధంగా ఒక స్ట్రింగ్ లో ఒక పర్టికులర్ సబ్ స్ట్రింగ్ ఉందా లేదా,
ఇంకా స్ట్రింగ్ పైన మీరు అన్ని ప్లే చేయొచ్చు. నాకు ఫస్ట్ 4 క్యారెక్టర్స్ రివర్స్ లో రావాలి, తర్వాత లాస్ట్ 4 క్యారెక్టర్స్ రివర్స్ లో రావాలి, మధ్యలో ఉండేవి అప్పర్ కేస్ రావాలి, లేకుంటే మధ్యలో ఉండేవి కూడా రివర్స్ అవ్వాలి. ఫస్ట్ 4 క్యారెక్టర్స్ రివర్స్ అవ్వాలి, లాస్ట్ 4 క్యారెక్టర్స్ రివర్స్ అవ్వాలి, మధ్యలో ఉండేది రివర్స్ అవ్వాలి. ఈ విధంగా అన్ని మెథడ్స్, ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తా మీరు ఒక మీరంతకు మీరు పైథాన్ ఎక్స్పర్టీస్ పెంచుకోండి. ఓకే, సో దట్ విల్ దట్ సీ మీరు నన్ను నమ్ముతారో నమ్మరో, దట్ విల్ బి డామ్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, పైథాన్ ఇస్ డామ్ హెల్ప్ఫుల్. సో మీకు పైథాన్ వస్తే కనుక అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్పర్టీస్ వస్తే కనుక, ఓకే, we would have stopped recording. Yeah, ultimately గా you should have expertise in Python. Okay.